వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం యేసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు, మా తండ్రి గారు కారుపాటి జర్మియా స్వామిదాసు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ మరియు సిఏ బోర్డ్ సెక్రటరీ, వీరి యొక్క 80వ జన్మదినము, 80 ఏండ్లు పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతగా సహకారాన్ని అందజేస్తున్నారు. మా తండ్రి గారి యొక్క ఆరోగ్యము కొరకు, దీర్ఘ ఆయుష్ కొరకు మీరు ప్రార్థించమనవి. మా యేసే పరిష్కారం 18 సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగటానికి మ్యాక్సిమం నా పోషణ బాధ్యత మా తండ్రి గారే తీసుకున్నారు నా 28 సంవత్సరాల సేవా జీవితంలో. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను యేసే పరిష్కారం నుండి ₹1 తీసుకోను. అలాగే చర్చి నుంచి కూడా నేను డబ్బు తీసుకోను. కేవలం కుటుంబం నన్ను పోషించారు 28 ఏళ్ళు. వెరీ లిటిల్ పార్ట్ మై ఫ్రెండ్స్, కొద్దిమంది నా స్నేహితులు. కనుక మా తండ్రి గారి యొక్క 80వ జన్మదినం సందర్భంగా వారిని ప్రభువు ఆశీర్వదించి దీవించి దీర్ఘాయుషునిచ్చి యేసే పరిష్కారం కంటిన్యూ అయ్యే భాగాన ప్రభు సహాయం ఇచ్చేట్లు ప్రార్థించండి. అలాగే యాక్ట్ కేబుల్కి 4 మాసాల బాకీ ఉన్నాను. లీగల్ నోటీస్ కూడా అందుకున్నాను వారి నుంచి నేను. సో ఆక్సిజన్ స్పాన్సర్స్ కావాలని నేను డిసెంబర్లో అనౌన్స్ చేశాను. 5-6 వచ్చారు. ఆ డబ్బు కట్టాల, 1,35,000 డ్యూ. అందుకే వాళ్ళు వేసే పరిష్కారం స్టాప్ చేశారు వితౌట్ నోటీస్. దాని పేమెంట్ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు బిడ్డలు సహకరించి దానిని చెల్లించుటకు ముందుకు రావాలని ప్రభు పేట ఆహ్వానమిస్తున్నాను. అలాగే నేను తెలంగాణ రాష్ట్రంలో సిబి తరపున తలపెట్టినటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ప్రభు సహాయం ఇచ్చేట్లు మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుని రోమాపత్రిక ధ్యానిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు మా తండ్రి గారు కారుపాటి జర్మియా స్వామిదాసు గారికి మీరిచ్చిన 80వ వార్షికోత్సవ బహుమానము కొరకు, దయాకిరీటం కొరకు వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాము. గత సంవత్సరం అంతా కాపాడారు నాయన. వృద్ధాప్యాన్న ఆరోగ్యం ఇచ్చారు, మీ కృపనిచ్చారు. తదుపరి దినములన్నీ ఎక్స్టెన్షన్ డేస్. నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80. తదుపరి ప్రతిదినము ఎక్స్టెండెడ్ డే బై గ్రేస్. కృపచేత అనేక విస్తార దినములు మీ దాసునికి వార్షికములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యాక్ట్ కేబుల్ విషయం ప్రజల ముందు ఉంచాను ట్రాన్స్పరెంట్గా. కావున ఈ మినిస్ట్రీని మీరు ప్రభు లిఫ్ట్ చేయమని అడుగుతున్నాం. బలపరచండి, పైకెత్తండి, మహిమ పొందండి. నేటి వాక్య ధ్యానము మాకు కృపను
ప్రసాదించునదిగా చేయము. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఆనాటి యూదా జనాంగాన్ని గుర్చినటువంటి అద్భుతమైనటువంటి మాటలు పౌలు తెలియచేశాడు. ఆనాటి యూదులు ఎంతో, ఈనాటి భారతీయులు కూడా అంతే. ఆనాటి యూదులకు ఏ విధముగా అయితే భక్తి ఎక్కువ, మత ఆచారం ఎక్కువ, మత కట్టడి ఎక్కువ, మత ధర్మమును గూర్చిన ఆసక్తి ఎక్కువ. ఈనాడు కూడాను మనం భారతదేశంలో సేమ్ కండిషన్స్ ప్రివెయిల్డ్, ఇవే పరిస్థితులు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు, బాబిలోనియా, ఈజిప్ట్, మరియు ఇజ్రాయెల్, ఇవి మనం కాంటెంపరరీ స్టడీ చేస్తే ఇండియా ఎట్ ప్రజెంట్ ఈ దేశాలన్నింటికీ కూడా బిబ్లికల్ సౌండ్స్లో పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఈజిప్ట్ ఫారో విత్ 10 గ్రేట్ ఐడల్స్ యాజ్ గాడ్స్. ఇండియాని మీరు తీసుకోండి, ఇండియా కూడా సేమ్ కల్చరల్ వ్యూ కనబడుతుంది. అలాగే బబులోను తీసుకోండి, బబులోను కూడా నెబుకద్నెజరు నియో బాబులోని స్టార్ట్ చేసినప్పుడు ఈ బబులోను యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, దీని యొక్క కల్చర్ ఇండియాకి యాప్ట్గా సరిపోతుంది. అలాగే యూదా మతాన్ని తీసుకోండి, యూదా మతంలో కూడా యూదులు అద్భుతంగా ఇండియన్స్కి ఒక రెప్లికా లాగా, ఒక ప్రతీకలాగా కనిపిస్తారు. ఇవి ఎక్కువగా నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పౌలు ఒక ఇండియన్ మిషనరీ యొక్క ఒక హృదయ స్పందన ఇవాళ ఆనాడు రోమా సంఘానికి పౌలు వ్రాసినటువంటి తన హృదయ స్పందనతో మమేకమవుతుంది, మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నన్ను తీసుకోండి, నేను ఒక సువార్థికుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువు చేత రక్షించబడి దేవుని సేవ చేయుట కొరకైనటువంటి సమర్పణ కలిగిన ఒక విశ్వాసిని నేను. ఆ తర్వాత నాకున్నటువంటి టైటిల్స్ కానీ, బిరుదులు కానీ, పదవులు కానీ, ఇవన్నీ ఇట్స్ ఆల్ ఫర్ ద రికగ్నిషన్ సేక్, లేకపోతే తెలియదు. సో ఆ విధంగా నన్ను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజున పౌలు ఏ విధంగా అయితే తన యొక్క సహోదరులైనటువంటి ఇశ్రాయేలీయుల రక్షణకు హృదయ అభిలాష కలిగి అతడు ప్రార్థించాడో, నేను కూడా అట్లాగే భారతదేశం యొక్క రక్షణ చూడాలా. I don't want to convert the Indians into the religion. I want to see the transformation in Indians as the believers, not relating to the religion but relating to the nature of Jesus Christ. That's it. I don't want the whole Indian country should convert into the Christian religion. I want all Indians should transform and into the image and the likeness of the divine nature. Divine nature. Love, justice, righteousness, holiness, equality, sacrifice, forgiveness. These are the qualities should be cultivated in Indian spiritual agriculture. భారతదేశ ఆధ్యాత్మిక క్షేత్రంలో కావలసినది నీతి, పరిశుద్ధత,
యథార్థత, ప్రేమ, క్షమాపణ, దయ, త్యాగము ఇవి కావాలి. మతము, పండుగల నిర్వహణ, అలంకరణలు కాదు. కనుక పౌలు కోరింది ఏమిటంటే జుడాయిజం అనే ఒక రిలీజియన్ని తీసేయటానికి పౌలు ప్రయత్నించలేదు. పౌలు యొక్క ప్రయత్నం ఏమిటంటే దేశము రక్షించబడాలి. భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ దేవుడు ఎంత పగడ్బందీగా కృప ద్వారా ఏర్పాటు చేశాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని నీ మతము ప్రచారము చేయవద్దు అని అంటానికి వీలు లేని కాన్స్టిట్యూషన్ నెంబర్ 1. నెంబర్ 2, అదే మళ్ళీ ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇష్టము లేకుండా తన మతమును గురించి చెప్పకూడదు. ప్రచారానికి ఎంత సౌలభ్యం కల్పించిందో కాన్స్టిట్యూషన్, వ్యక్తి స్వేచ్ఛకు కూడా అంతే సౌలభ్యం కల్పించింది. 2, బైబిల్ చెబుతాను ఇప్పుడు. 1, కాన్స్టిట్యూషన్లో ఏముందో చెప్పాను. బైబిల్ ఇంకా పర్ఫెక్ట్గా ఏం చెప్పాడంటే యు ఎక్స్ప్రెస్ ద గాస్పల్, యు ఎక్స్ప్లెయిన్ ద గాస్పల్ అండ్ లీవ్ ద డెసిషన్ ఫర్ హిమ్. Let them decide to follow or to reject, accept or to deny. వాళ్ళంతట వాళ్ళు నిర్ణయం తీసుకునేది కారమున కొదలాలి తప్ప ఎవడు మరొకడిని నువ్వు ఇది చేయని చెప్పడానికి, మారిట్లా ఉండు అని చెప్పడానికి ఎవడికి అధికారం లేదు. God has given that kind of freedom and independence to choose on his own. నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఆ వీడియోల్లో చాలా గబగబా మాట్లాడుతున్నారు హైందవ మత పెద్దలు, అలాగే మాట్లాడుతున్నారు. కొంతమంది తెలియని క్రైస్తవ బోధకులమని చెప్పుకున్న వారు కూడా అలాగే మాట్లాడేస్తున్నారు. కొందరైతే కొంచెం అక్కోడుగా బూతులు కూడా మాట్లాడుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతోంది? నేను ఇంకో మాట కూడా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభు మార్కు 5లో సువార్త ప్రకటన చేస్తున్న సందర్భంలో గెరాసేన దేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక దయ్యములు పట్టిన వాడిని స్వస్థపరిచాడు. దయ్యములన్నీ వెళ్ళి పందులను దూరి అవి చచ్చాయి. ఆ ప్రాంతపు వాసులు వచ్చి అన్నారు, బోధకుడా మమ్మల్ని విడిచిపో అన్నారు. విడిచిపోమ్మంటే విడిచి వెళ్ళిపోయాడు. మరొక సందర్భాన ప్రభు, మీరు నిరాకరించిన గృహాన మీ కాలు ధూళి వదిలి వచ్చామన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? అది సాక్ష్యం చెబుతుంది అన్నాడు. కాబట్టి those who doesn't want to even listen the gospel, don't bother about them. వాళ్ళ గురించి ఏమి అభ్యంతరం లేదు. Those who wants to deliberately deny the gospel, nothing problem for a Christian about them. వాళ్ళ గురించి ఏమీ లే. ఎహెజ్కేలు గ్రంథం చెప్పింది, you just give the trumpet. If they obey, they escape the sword. If they don't obey, they will cut by the sword. That is the day of the judgment. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతున్నది? మన అభిలాష మంచిది, మన హృదయాసక్తి మంచిది, సువార్త ప్రకటించుటకు మనము ప్రేమతో ముందుకు వెళ్ళాలి. అయితే వారికి స్వేచ్ఛ ఉన్నది నిరాకరించుటకు, వారికి స్వేచ్ఛ ఉన్నది అంగీకరించుటకు, వారికి స్వేచ్ఛ ఉన్నది. ఇవాళ నేను తెలంగాణలో తిరుగుతున్నాను. ఈ మధ్యన ఎక్కువ సేవ అటు చేస్తున్నాం. ఒక పెద్ద నాయకుడు అఫీషియల్గా చెప్పాడు, ఒక పెద్ద ప్రోగ్రాంలో అనౌన్స్ చేశాడు, 23% ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద
జీసస్ క్రైస్ట్. 23% ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో యేసును ఎరిగిన వారు, వెంబడిస్తున్న వారు ఉన్నారని బహిరంగంగా స్టాటిస్టిక్స్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ స్టాటిస్టిక్స్గా అవి ఆయన వర్ణించారు. బట్ ఇన్ ద నామ్స్ ఓన్లీ 2.3, గవర్నమెంట్ నామ్స్లో అకౌంట్స్లో 2.3. బట్ వేర్ వర్ ద 20+%? అర్థమవుతున్నదా? కాబట్టి ఇవాళ మనం ఆలోచన చేసినట్లయితే అనేక మంది యేసును అంగీకరించినటువంటి వ్యక్తులు యేసును ఎరిగి ఉన్నామని ప్రభుత్వానికి చెప్పలా. ఒక్కవేళ భారతదేశంలో అలా చెప్పటం కనుక స్టార్ట్ అయితే దట్ ద రిలీజియన్ ఆఫ్ క్రిస్టియానిటీ విల్ బికమ్ ఏ మేజర్ రిలీజియన్ ష్యూర్లీ. కనుక దేవుని యొక్క వాక్యం ముందు పెట్టుకొని నేను మాట్లాడుతూ చెబుతున్నాను, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నాయి. వారు దేవుని యందు ఆసక్తి గల వారి గురించి సాక్ష్యమిస్తున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. యాజ్ పర్ ద బైబిల్ వారికి ఉన్నటువంటి ఫర్ ఐ బేర్ ద విట్నెస్ దట్ దే హ్యావ్ ఎ జీల్ ఫర్ గాడ్ బట్ నాట్ అకార్డింగ్ టు ద నాలెడ్జ్. దేవుని యొక్క వాక్యపు జ్ఞానమునకు చెందినటువంటి అవగాహన వారికి లేదన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము యొక్క జ్ఞానమునకు అనుకూలమైనటువంటి భక్తి, ఆసక్తి, ఆ దేవుని గురించిన అనుభవము దేశంలోని ప్రతి ప్రజలకు కావాలి అని అనగా దేవుని వాక్యము వినిపించబడవలెను. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను బట్టి సోషల్ మీడియాలో విస్తృతమైన వాక్యం వెళుతుంది. మనం ఈ రెగ్యులర్ మీడియాలో అర్ధగంట వాక్యం శుభవార్తలో లేదా ఇంకో నేషనల్ ఛానల్లో చెప్పాలంటే 10,000 + 15,000 ఖర్చు అవుతుంది. అదే సోషల్ మీడియాలో ₹1 ఖర్చు లేకుండా మనం పోస్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో 5 పైసలు ఖర్చు లేకుండా మనం పోస్ట్ చేసుకోవచ్చు మన ప్రసంగాలు. ఇవాళ విస్తృతమైన వాక్య ధ్యానము ఈ సోషల్ మీడియాలో వెళ్ళిపోయింది. చాలామంది వాక్యం వింటున్నారు, ఆలోచన చేస్తున్నారు. కనుక దేవుడు సువార్త కొరకు ఉచిత ద్వారాలు తెరుస్తూనే వెళుతూనే ఉన్నాడు. కనుక మనం అనుకుంటాం ఏదో మనం చేస్తేనే సువార్త అవుతుందని. కాదు. ఆయన మార్గాలు ఆయనకున్నవి, ఆయన ప్రణాళికలు ఆయనకున్నవి, ఆయన చేస్తున్నాడు. నీ ఆలోచన, నీ హృదయ తలంపు, నీ ఇష్టము, దట్ ఈస్ డిఫరెంట్ అండ్ గాడ్ ఈజ్ డిఫరెంట్. దేవునికి ఒక ఆలోచన ఉండి దాని ప్రకారం వెళ్తున్నాడు. ఏలయనగా యూదులు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవునికి నీతికి లోబడలేదు. దేవుని నీతి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారా, విశ్వాసము ద్వారా నీతి కలుగుతుంది అనేది దేవుడు వాక్యం చెబితే, యేసుక్రీస్తు అను దేవుని నీతిని వదిలిపెట్టి వాళ్ళు స్వనీతిని స్థాపించబూనుకున్నారంటే తమకు తెలిసిన ధర్మమును తాము ఏర్పాటు చేసుకొని ఆ ధర్మం ప్రకారంగా వాళ్ళు దేవునికి సమీపస్తులు కావాలనుకున్నారు. దట్ వాజ్ దేర్ మేజర్ ప్రాబ్లం. ఈవెన్ టుడే, ఇవాళకి కూడా యూదుల హృదయంలో ఇదే ప్రాబ్లం ఉంది. అర్థమవుతుందా? యూదులకు ఇప్పటికీ అదే ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువుని ఈ రోజుకి కూడా యూదులు దేవుని నీతిగాను, దేవుని యొక్క ఇన్కార్నేషన్గా, నరావతారంగా వారు గుర్తించరు. బైబిల్ మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎవరో తెలియకుండా బైబిల్ చదివితే ప్రయోజనం లేదు. దేవుడు ఎవరో తెలియాలి. దేవుడు ఎవరో మనకు తెలియాలి. తెలుసుకుని మనము బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం దేవుని యొక్క నోటి మాట, దేవుని యొక్క బ్రీత్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు
దేవుడు తెలియకుండా దేవుని వాక్యం వినటం వల్ల ప్రయోజనం శూన్యం. ఈ సత్యము ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. లేని ఎడల మీరు స్వనీతిని స్థాపించబూనుకున్న ఆనాటి యూదుల వలె ఉంటారు. యూదులు స్వనీతిని స్థాపించుకున్నారంటే దే అండర్స్టూడ్ వాట్ దే అండర్స్టూడ్. వారికి ఏమి అర్థమైందంటే అది వారికి ఏమి అర్థమైనదో దాన్ని అర్థం చేసుకున్నారు తప్ప దేవుని వాక్యంలోనికి వారు వెళ్ళలేకపోయినారు. లేఖనాల పరిశీలనలో ఉన్నటువంటి పరమసత్యం వాళ్ళు గ్రహించక యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు విసర్జించారు. యేసైతే ప్రతి వానికి దేవుని నీతి కలగటానికి ధర్మశాస్త్రాన్ని సంపూర్తయ్యాడు. కానీ వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రమునే పట్టుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. ధర్మశాస్త్రము లేని ఎడల పాపం ఆరోపించబడదు. కనుక పాపము తెలియబడినట్లు ధర్మశాస్త్రం ఇవ్వబడినది, పాపిని అని తెలుసుకునేటట్లుగా ధర్మశాస్త్రం ఇవ్వబడినది, పాపి అయిన వాడు రక్షించబడినట్లుగా ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఇవ్వబడినాడు. పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తము లేనిదే పశ్చాత్తాపము చెందిన వ్యక్తికి క్షమాపణ రాదు. కనుక పశ్చాత్తాపం మనకు అవసరము. దీని కొరకు దేవుడు ప్రాయశ్చిత్తం చేయించాలి. అదే 32వ సంకీర్తనలో కీర్తనాకారుడు తెలియచేసింది. మన అతిక్రమములకు పరిహారము, మన పాపములకు ప్రాయశ్చిత్తము దేవుడు చేయగా అవి ఉచితంగా మనం పొందినప్పుడు మనం ధన్యులమవుతాము. కనుక పౌలు గారి యొక్క ప్రార్థన తన ప్రజలందరూ కూడా రక్షించబడాలి. నా యొక్క ప్రార్థన కూడా ఎవ్రీ ఇండియన్ మస్ట్ బి సేవ్డ్. ప్రతి భారతీయుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగాలి. అంటే ఏంటి? మతం మార్చుకోమని కాదు, మతం మార్చుకోమని కాదు, మనసు మార్చుకోమని, స్వభావం మార్చుకోమని, నమ్మిక మార్చుకొనమని. క్రీస్తు యేసునందు విశ్వాసముంచిన వాడు నూతన సృష్టి, పాత విగతించును, పరిశుద్ధాత్మ యొక్క నివాసము అతని హృదయములో కొనసాగును, ఏర్పడును. దాని వలన కలిగేటువంటి అద్భుతాన్ని ప్రతి క్రైస్తవుడు ఆవిష్కరింపజేసుకోవాలి. కనుక అర్థం కాని వారు రకరకాలుగా మాట్లాడవచ్చు. బ్యూటీ ఆఫ్ ద కలర్స్ అండ్ షేడ్స్ అండ్ డిజైన్స్ గురించి ఒక బ్లైండ్ మ్యాన్ ఎట్లా చెప్పలేడో, యేసుని ఎరగని వాడు క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడితే సచ్ ఎ ఫూలిష్ టాక్, అది వ్యర్థమైన సంభాషణగానే ఉండిపోతుంది. బైబిల్లో ట్రాన్స్పరెంట్గా చెప్పబడినటువంటి అనేకమైనటువంటి వృత్తాంతాలు, ఆనాడు జరిగినటువంటి వాస్తవ గాథలు అనేకులు విమర్శగా మాట్లాడుతున్నారు ఎరుగక. బైబిల్ ఇస్ సో ట్రాన్స్పరెంట్. పాపాన్ని పాపంగా తెలియజేసి ఖండించింది. కనుక క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడని తెలుసుకోవాలి. ధర్మశాస్త్ర మూలముగా నీతి నెరవేర్చువాడు దాని వలననే జీవిస్తాడని మోషే ఎప్పుడో రాశాడు. విశ్వాస మూలముగా నీతి ఇలాగ చెప్పుచున్నది, ఎవడు పరలోకానికి ఎక్కిపోవును అనగా క్రీస్తును దించుటకు, ఎవడు అగాధములను దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి తెచ్చుటకని నీ హృదయములను కొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనున్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. యేసు ప్రభువని, వింటున్నారా? యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడతావు. ద మెథడ్ ఆఫ్ సాల్వేషన్, ద సిస్టమ్ ఆఫ్ సాల్వేషన్, యేసు దేవుడని హృదయములో విశ్వసించి ప్రభువని నోటితో ఒప్పుకుంటే దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని నువ్వు నమ్మితే, ఒప్పుకుంటే రక్షించబడతావు. not based on the deeds of a man. మానవుని యొక్క నీతి క్రియల చేత కాదు, మానవుడు క్రీస్తునందలి విశ్వాసము చేత నీతిమంతుడిగా దేవుని ఎదుట తీర్చబడి రక్షించబడతాడని పౌలు గారు నిక్కచ్చిగా చెబుతున్నాడు. రేపటి వాక్య ధ్యానములో 10వ వచనం మొదలు మాట్లాడదాం. ప్రార్థన. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి వారు మా తండ్రి గారు కారుపాటి జెరమియా స్వామిదాసు గారు.
ఏసే పరిష్కారానికి 18 సంవత్సరాలుగా ప్రొడ్యూసర్గా ఉండి నా పోషకుడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఈ సందర్భంలో వారి యొక్క 80వ జన్మదినం 80th ఇయర్ కంప్లీట్ అయింది. వాళ్ళ జన్మదినం సందర్భంగా వారే స్వయంగా ఈ ఎపిసోడ్ను ఆర్థిక సహకారం ఇచ్చి ప్రసారం చేశారు. కనుక ఆయనకు పరిపూర్ణ ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్యు, నెమ్మదితో కూడిన దినములు ప్రసాదించబడాలని, అనుగ్రహింపబడాలని ప్రార్థింప మనవి. యాక్ట్ కేబుల్ విషయం చెప్పాను. ఫైనాన్షియల్గా వాళ్ళకు చెల్లించవలసినది చెల్లించుటకు ప్రభు సహాయం చేయనట్టు ప్రార్థించి మీరు సహకరించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మీ దాసునికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి దయాకిరీటం 80th మైల్స్టోన్, 80వ అద్భుతమైనటువంటి సంవత్సరం కొరకు మీ కృతజ్ఞతలు. ఈ దినం మొదలుకుని 81వ సంవత్సరంలో కాలిడుతుండగా మీ కృప, మీ సహాయము, మీ గ్రేస్, మీ ఎక్స్టెండెడ్ గ్రేస్, అబండెంట్ గ్రేస్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. ఆరోగ్యాన్ని ఇవ్వండి, నెమ్మదితో కూడిన దినములు ప్రసాదించండి. యాక్ట్ కేబుల్ యొక్క లోన్ తీర్చుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్.